హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి అభ్యర్థులు ఫైనల్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్ రిజల్ట్ గురించి ప్రభుత్వం దానికి ముందు ఫైనల్ రిజల్ట్ ఇచ్చే ముందు ప్రభుత్వం ఏం చేయబోతుంది, అధికారులు ఏం చేయబోతున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అది చక్కగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి ఫైనల్ పీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటూ ఉంది. ఇక్కడ చూడండి, ఆ చర్యల అనంతరం 2-3 రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తూ ఉంది. అంటే ఇక్కడ వాస్తవంగా విద్యాశాఖ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మార్కులు ప్రస్తుతం ఏదైతే ఫైనల్కి ఇచ్చారో ఆ కీలో ఉన్న అభ్యంతరాలను పరిశీలిస్తూ ఉంది. ఎక్కడన్నా మీరు చెప్పిన అభ్యంతరం ఏదైనా వాళ్ళకి సిన్సియర్ అనిపించినట్టయితే దాన్ని కంపల్సరిగా కన్సిడర్ చేస్తారు. దానికి ఆ ప్రశ్నకి మార్కులు కలపడమో లేదా ఆ ప్రశ్నను తొలగించడమో ఏదో ఒకటి చేసి కంపల్సరీ తొలగించినా మీకు మార్కు కలుసుద్ది, దానికి మార్కు కలిపినా మీకు మార్కు కలుసుద్ది. కాబట్టి ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఆ చర్యల అనంతరం 2-3 రోజుల్లోనే తుది మార్కులు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్ రిజల్ట్ ఈ ప్రాసెస్ అయ్యాక ఒక 2-3 రోజుల్లో, అది అయినా 2-3 రోజులకి మీకు ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ ఇస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఆ చర్యలంతా 2-3 రోజుల్లో తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది. డిఎస్సి పరీక్షల నార్మలైజేషన్ ఇది ముఖ్యం మనకి. డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఏంటంటే కొన్ని సబ్జెక్టులు, చాలా సబ్జెక్టుల్లో 2 సెషన్లు, 3 సెషన్లు, 4 సెషన్లు మరి జరిగినాయి. అయితే అలాగే ఎస్జిటి అయితే ఇంచుమించు ఒక 10 సెషన్లు. ఎస్జిటి అయితే 10 సెషన్లో, అంటే ఇంచుమించు 5-6 రోజులు జరిగింది కాబట్టి ఒక 10 సెషన్లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి అవన్నీ కూడా నార్మలైజేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నార్మలైజేషన్ పరిస్థితి దీనికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే టెట్ట మార్కులు కలిపి, ఈ నార్మలైజేషన్ జరిగిన తర్వాత టెట్ట మార్కులు కలిపి తుది రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. తుది మార్కులు అనౌన్స్ చేస్తారు. తుది మార్కులపై కూడా అభ్యంతరాలు, మీకు ఎవరికైనా తుది మార్కులు ఇచ్చిన తర్వాత, అంటే ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి కూడా గడువు ఇస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు. తుది మార్కుల పైన కూడా అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంది. అభ్యర్థులకు కల్పించడం, 1 మార్కు తేడా వచ్చిన ఉద్యోగం పోద్దనే విషయం అందరికీ తెలుసు కాబట్టి 1 మార్కు అవసరంలో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని పాయింట్స్ తేడా వచ్చినా కానీ ఉద్యోగం ఊస్టింగే. కాబట్టి ఉద్యోగం పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల అపోహలు ఏమీ లేకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. మీకు తుది రిజల్ట్ ఇచ్చి, ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా అభ్యంతరాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అబ్జెక్షన్స్ పెట్టడానికి మీకు అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాతే తుది ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది. దీని అనంతరం క్రీడా కోటాలో కూడా అభ్యర్థులకి పోస్టింగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం, ఈ యొక్క క్రీడా కాకుండా జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నావో ఈ డిఎస్సికి సంబంధించి ఆయా రిక్రూట్మెంట్తో పాటే క్రీడా కోటాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్స్ వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఆ విషయం క్లియర్ కట్గా ఇక్కడ చెప్తుంది. ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనే మీకు పోస్టింగ్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. మొత్తానికి ఒక కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చేశారు. సెప్టెంబర్ అని ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.